ఎవరది? ఆగు! ఓ మహాలక్ష్మి, నువ్వా? ఒంటరిగా ఎక్కడికి బయలుదేరావు? మా అత్తయ్యకి ఒంట్లో బాలేదండి, ఏదో మందాకు కావాల్సి వచ్చి. అందుకు ఇంత దూరమా? సరే, చంద్రం ఇంట్లో లేడా? ఇంకా రాలేదండి, వస్తానండి. కావలసిన వస్తువు దొరకందే? ఎంత వెతికినా కనిపించలేదు. ఆగు లక్ష్మి, ఎప్పటి నుంచో నీతో ఒంటరిగా మాట్లాడాలనుకుంటున్నా. పాపారావు గారు. ఏమీ లేదు లక్ష్మి, నువ్వంటే నాకెంతో ఇష్టం. నువ్వు అంటే చాలు, నీ శరీరం అంతా బంగారంతో నింపేస్తాను, డబ్బుతో అభిషేకం చేసేస్తా. ఏమిటా బాబుడు? నన్ను అభిమానం లేని ఆడదాన్ని అనుకుంటున్నారా? మీకు వయసు వచ్చిన కూతురుంది, ఇలాంటి పాడు మాటలు మాట్లాడడానికి మీకు సిగ్గులేదు? అబ్బా, కోపంలో మరీ అందంగా ఉన్నావు మహాలక్ష్మి. ఏమిటిది? మర్యాదగా తప్పుకో. నేను మర్యాదగానే చెప్తున్నాను, నా మాట వింటే సరే సరే, లేదా ఈ అడవిలో నిన్ను దేవుడు కూడా రక్షించలేడు. అది సరే గాని, ఇదిగో ఈ డబ్బు తీసుకో. డబ్బు? నీ డబ్బు నువ్వు నాశనగాను. లక్ష్మి, ఆగు, ఆగు లక్ష్మి, లక్ష్మి! నాయనా. చాలు, ఇక విడిచిపెట్టు. ఒరే, ఈ రోజు నువ్వు లేచిన వేళ మంచిది. మా వదిన నీకు ప్రాణభిక్ష పెట్టింది, లేకపోతే నిన్ను నరికి నరకానికి పంపించుండేవాణ్ణి. పోరా.
బాబు, ఏ రోజు పుత్రవాత్సల్యంతో నిన్ను పలకరించాను ఆ పిలుపుని ఈ రోజు సార్థకం చేసుకున్నావు. లేకపోతే నా శవం కూడా నీకు కనిపించేది కాదు. అలా జరుగుంటే ఈ రాముడు బ్రతుకుండేవాడు కాదు. ముందుగా షావుకారు వంశాన్ని హతమార్చామని. అది సరే, నువ్వెందుకు వచ్చావు వదినా ఇక్కడికి? నీకోసం రాము. అత్తయ్య ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. ప్రతి నిమిషం నిన్నే తలుచుకుంటూ కుమిలిపోతుంది. రాము, రాము. ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయం ఎవ్వరికీ చెప్పకూడదు. పేదవారి కోపం పెదవికే చేటు. పద.